భారతదేశంలో కొన్ని చోట్ల స్వార్థ చేస్తున్నప్పుడు అడ్డుకుంటున్నారు. అంటే కొన్ని దేవాలయాల దగ్గర, కొన్ని గుడుల దగ్గర ఇలా అడ్డుకుంటున్నారు. నిజానికి అసలు పరిసర ప్రాంతాల్లో స్వార్థ చేసే అధికారం క్రైస్తవులకు ఉందంటారా? అసలు మన స్వార్థ పరిధులేంటి? అయితే కొంతమంది అంటున్నారు వీరి స్వార్థ కూడా అవసరం లేదని కొంతమంది పాస్టర్లు కూడా మాట్లాడుతున్నారు. వీటి రెండింటిని గురించి మాకు వివరణ కావాలన్నా. ఇది మనదే అయినప్పుడు మనం ఎందుకు స్వార్థ చేయకూడదు? రైట్, మనదే. ఈ దేశం మంది, ఈ ప్రపంచం మంది, మన నాయనది. కానీ అదే స్టేట్మెంట్ అందరూ ఇవ్వచ్చు. అదే స్టేట్మెంట్ ప్రతి మనిషి ఇవ్వాలి. ప్రతి మనిషికి ఆ హక్కు ఉంది. నేను సువార్త చెప్తున్నాను. నేను ఊరికి వెళ్ళాను. ఎక్కడ అంటే గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి వెళ్ళాను. నైట్ పడుకున్నాను. బాగా లేట్ అయిపోయింది మీటింగ్ లేట్ అయిపోయిన తర్వాత మనోళ్ళు రావడమే 9:30, 10 వస్తారు. 12:30 మీటింగ్ అయిపోయింది. సరే నేను పడుకున్నాను. ఒక ఉదయం 3:30, 4 అయింది. 4 అవ్వగానే గంట కొట్టింది. టింగ్ టింగ్. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లే సోమరి లే అంటున్నా. ఏ ఆకాశవాణి ఏంటిది అనుకున్నాను. బయటకు వచ్చి బొంగు పెట్టినాడు ఇంతవి. నేను పాస్టర్ గారిని అడిగాను, ఏంటండి పాస్టర్ గారు ఏదో సౌండ్ స్వార్థ చెప్తున్నామండి అన్నాడు. అబ్బో భలే చెప్తున్నారు స్వార్థలు. ఎలా చెప్తారు? నిద్రపోయేవాడిని కెలికి లేపి స్వార్థనా? అది స్వార్థ కదా. దానివల్ల మనం చెప్పే మెసేజ్ కు విసుగొస్తుంది. ప్రజలకి విసుగు రాకుండా చేయాలి. ఆ శుక్రవారం పూట మసీదుకి వెళ్ళి ఒకడు వారికున్న నిష్టలో, వారికున్నటువంటి భక్తిలో, వారికున్నటువంటి దైవభీతిలో మసీదుకి వెళ్ళి వస్తున్నారు. నువ్వు ఆ మసీదు కానీ నిలబడుకొని అస్సలాము అలైకుం సాహబ్ ఏలో అని చెప్పి ఇచ్చావనుకో, ఏమంటారు? 4 ఏతాడు. ఎందుకేడు అంటే మనకు ఒక కామన్ సెన్స్ ఉండాలి. ఒక కామన్ సెన్స్ తో మనం పనిచేయాలి. ఉదాహరణకు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయారు, ఆ దగ్గరికి వెళ్ళి రికార్డింగ్ డాన్స్ పెడతారా? పెట్టరు. కామన్ సెన్స్. దుఃఖంలో ఉన్నాడు, దుఃఖంలో మనం కలిసి కొద్దిగా సాంత్వన ఊరట ఇచ్చే పని చేద్దాం ఎవరింట్లో. సో మనమే కావాలని రెచ్చగొట్టేట్లుగా ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. ఇది మనది కాబట్టి మనం నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అని చేయకూడదు. స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు, యథేచ్ఛ వర్తన కాదు. స్వేచ్ఛ అంటే అవతలి వ్యక్తి మూడేంటి, అవతలి వ్యక్తి ఎలా ఉన్నాడు, అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తాడు, అవతలి వ్యక్తితో నేను ఏం చెప్పాలి, ఎప్పుడు పంచుకోవాలి అని సమయాన్ని చూసి ఆ సమయంలో మంచి స్నేహభావంతో గౌరవప్రదంగా ఆయనకు క్రీస్తును పరిచయం చేయాలి. వీధి సువార్త చేయండి, తప్పేమీ లేదు. కానీ వీధి సువార్త పేరిట గొడవలు పెట్టుకోవద్దు. మొన్న కొందరు వెళ్ళారు, క్రైస్ట్ గాస్పెల్ టీం, సంతులు వేసుకుని తెల్ల బట్టలు వేసుకుని పోయినారు. పోతే అక్కడ వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు కొట్టి ఈడు కొట్టనికెళ్తాడు. ఆడు చెప్తే ఈడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నావు నువ్వు? ఏ పని అయితే చేయడానికి వెళ్ళావో దానికి కరెక్ట్ గా ఆపోజిట్ చేస్తున్నావు నువ్వు. అవసరమా? లేదు. ఎదగాలి, ఆలోచన స్థాయిలో పైకి రావాలి. మాధ్యమాలను ఉపయోగించండి. మీరు చేసినటువంటి ఈ మాధ్యమ పరిచర్య ఎక్సలెంట్. తగ్గింపుతో ఉంటే మన మాట అవతలి వారి భావజాలం ప్రకారంగా రెచ్చిపోతూ ఉంటే మనం మన భావజాలం ప్రకారంగా తగ్గించుకుని మాట్లాడితే ప్రజలను గెలవడం చాలా ఈజీ. ప్రజలను గెలుస్తాం. ఈ భావజాలంతోనే ప్రభువు ఈ లోకాన్ని గెలిచాడు. మనం అలాంటి భావజాలంతోనే స్వార్థ చేయాలి. సో స్వార్థ చేయండి, ఇది మన దేశం. కానీ సమయస్ఫూర్తి కలిగి చేయండి. అన్నిటిని మించి స్నేహం వాడండి. అవన్నీ ఏం కాకుండా ఊరికే పోయి చేతిలో ఉన్నది నువ్వు మూడేంటో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, ఇదిగో నువ్వు నమ్ముకుంటే పర్లోకం మొత్తం లేక నరకం మొత్తం దేవుడు నేను 65 చేస్తాడు. ఈ మాటలన్నీ చెప్తే ఎవరండి వినేది? ఎవరు వినరు. మనం చెప్పే దాంట్లో మనకు క్లారిటీ ఉండదు, వినే దాంట్లో వాళ్ళకు క్లారిటీ ఉండదు. అలా వద్దు. భారత పరిచర్యలో క్రీస్తును, రాజును పరిచయం చేయడం మన ఆలోచన, అంతేకాని మన మతాన్ని పరిచయం చేయడం కాదు. అక్కడే మనం తప్పుదారి పడుతున్నాం.